హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి పెళ్ళికి వెళ్ళాను కదా అండి నేను, దాని కంటిన్యూషన్ లాగండి ఇది. ఇప్పుడైతే మేము పెళ్ళికైతే వచ్చేసాము. 2 బస్సులు కూడా చాలా ఫుల్ అయిపోయాయి. వచ్చేసాం పెళ్ళికైతే ఎలాగోలాగా. ఇప్పుడైతే మేము ఫంక్షన్ హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడైతే నేను మా ఆయన వెళ్ళి పిల్లల్ని అందరూ ఎక్కడెక్కడ ఉన్నారా అనేసి వెతుక్కున్నాము. పిల్లలైతే దిగేసి అప్పుడే అందరినీ మాట్లాడించుకొస్తున్నారండి. పిల్లలు అసలు చేతికైతే దొరకరు మాకు, ఇంకా వెతికి వెతికి పెట్టాల్సిందే వాళ్ళని. మా వాళ్ళందరూ ఎక్కడున్నారా అనేసి చూస్తూ ఉన్నాం మేము. తెచ్చుకోరా ఇక్కడ. మమ్మీ ఎట్లా ఉంటావు? అంత కొత్త వాళ్ళు ఉన్నారంట. లోపలికి ఎంటర్ అవ్వండి. వస్తానా? రామా రామా, రెడీ అవుతురా, రెడీ చేస్తారా? ఇక్కడైతే మేము రెడీ అయిపోయామండి. ఇప్పుడు రెడీ అయిపోయి మేము కూడా ఫొటోస్ అవి తీయించుకున్నాము. తర్వాత ఇంకా అందరినీ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము ఒక్కొక్కరిని. ఇప్పుడు ఇక్కడ నేను మా పిన్ని అయితే ఫొటోస్ తీసుకుంటున్నాము. మా పిన్ని అందరు ఉన్నారు, వద్దు వద్దు అంటుంది, సిగ్గుపడుతుంది. కానీ నేనే పిలుచుకొని ఫోటో తీయించుకుంటున్నాను ఇక్కడ. మా అమ్మ వాళ్ళైతే 4 మెంబర్స్ అండి, సిస్టర్స్. మా పెద్దమ్మ, తర్వాత మా అమ్మ, తర్వాత ఈమె మా పిన్ని థర్డ్, ఇంకా ఒక ఆమె ఉందండి. ఆమె అయితే పెళ్ళికి రాలేదు. ఇక్కడైతే అందరినీ మాట్లాడుకుంటూ వస్తున్నారు మా ఆయన కూడా. మా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారండి ఫంక్షన్స్లో కూడా. హనీ హనీ, హాయ్ హాయ్. అయ్యో అబ్బా, రిషి బాగా ఫోన్ చూసుకోవాలా రిషి. నువ్వు ఆ బావ దగ్గర కూర్చోాలంట మా పక్కన. హనీ ఎవరు? ఆడెవరు? ఎవరు? బావా. పెళ్ళి ఎవరిది మా జరుగుతాండేది? బావది. పెళ్ళి కూతురు ఎవరు? బావకి ఎవరికి పెళ్ళి? చెప్పు, నీకు బావకే పెళ్ళి. ఏం పేరు బావ పేరు? రిషి బావదా? రిషి బావని చేసుకుంటావా నువ్వు? రిషి బావని పెళ్ళి చేసుకుంటావా? అమ్మో, ఓడదిల్ల అడుగుచోలా. ఇంకా చూడు, ఉన్నీలే ఉన్నీలే, నేను కూర్చుంటాలే. చూడు ఇక్కడ, చూడు ఇక్కడ, చూడు కూర్చో. బావ కల్లా చూడు, బావ చూడలేదు. హనీ హనీ, బావ చూడలేదు. చూడు, బావ చూడలే ఇక్కడ. ఎంత అక్కడ చూడు, అక్కడ చూడు. తీసి తీసి అట్లా తీసేమా, తీసి హనీ.
తీసేయి హనీ. బుజ్జి బాగా ఫోన్ చూస్తాడు, నీకల్లా చూడలా. చూడు బావా. అయ్యో అమ్మ 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 అమ్మ. వాడు చూడు, వాడు సిగ్గు పడిపోతున్నాడు. అని యాపిల్ ఉండలే బన్నీని ఎవరో ఎత్తపోయినారంటాడా. గుద్దేస్తావా? ఎవరిని గుద్దేస్తావా? బాబుని ఎవరో ఎత్తపోయినారంటలే, గుద్దేస్తావా? అమ్మా ఆ ఫోటోగ్రాఫర్ వదిలేటట్లేడు ఈరోజు. ఆ ఫోటోలు వాళ్ళకి ఏవేవో ఫోటోలు తీస్తారు. రిషి చిన్ని చిన్ని వస్తుంది అట్లా. చిన్ని ఏయ్ చిన్ని, జోషి పాప ఇక్కడ చూడు. కిటికీలో పెట్టద్దు మా తల అట్లా. అక్కడ కూర్చో. ఎక్కడ పోతున్నావు చిన్ని? చిన్ని ఎక్కడ పోతున్నావు చెప్పు. నీకు సర్ప్రైజ్, సర్ప్రైజ్ నీకు సర్ప్రైజ్ ప్లేస్ కాదు, అంతకన్నా సర్ప్రైజ్. చెన్నై అంట, దానికన్నా సర్ప్రైజ్. ఎన్ని కోరికలు ఉన్నాయి చిన్ని నీకు? ఇంకా సర్ప్రైజ్ పోయిన తర్వాత నువ్వే చూసిన తర్వాత చూసి చెప్పు సర్ప్రైజ్ అయినావా లేదా అని, సరేనా? నల్లవాడకు కాదు, సర్ప్రైజ్ నీకు. ఇప్పుడైతే మనం అనుకోకుండా ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చామండి. చూడండి, ఈషా ఫౌండేషన్ చాలా చక్కగా ఉంది. ఎంత బాగుందంటే ఎంత ఎండ పడుతున్నా కూడా అసలు వెళ్ళాలనిపించట్లేదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ప్లేస్. చిన్ని రానా? ఈశ్వర పరమేశ్వర ఇటు చూడు. ఎంత బాగుంది. అందరు వస్తారు అనుకుంటే వీళ్ళందరూ రావాలి.
చిన్ని హ్యాపీనా? చూసారు కదా అండి, మేమైతే పెళ్ళి అయిన తర్వాత ఇంకా అక్కడ ఒక ప్లేస్కి అయితే వెళ్ళామండి. ఈషా టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా బాగుందండి ఈషా టెంపుల్ అయితే. నైట్ అంతా పెళ్ళిలో మేల్కొని ఉండడం వల్ల సరిగా అది ఇంట్రెస్ట్ రాలేదండి. పిల్లలు కూడా చాలా డల్ అయ్యారు, అందుకనేసి కొంచెం త్వరగా అయితే వచ్చేసామండి అక్కడ నుంచి. ఇంకా ఎండ కూడా ఎక్కువ ఉందండి, అందుకనేసి కొంచెం సేపు ఉండేసి ఈషా టెంపుల్లో చాలా బాగుందండి ప్లేస్ అయితే. చూడొచ్చు, ప్లేస్ చాలా బాగుంది, చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా మేమైతే నిద్ర మేల్కొని ఉండడం వల్ల పిల్లలు ఏడుస్తూ ఉన్నారండి, అందుకే వచ్చేసాము. ఇంకా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేసి అనీస్ వరల్డ్ ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. వెంటనే వీడియోస్ అయితే పెట్టాలనే ఉంటుంది, షూట్ చేస్తాను. కానీ ఇది వాయిస్ రికార్డ్ ఇవ్వాలంటే మేము మెయిన్ రోడ్డులో ఉండడం వల్ల వాయిస్ ఇవ్వడానికి కుదరదండి. అందుకే నేను వీలు కుదిరినప్పుడల్లా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఉంటానండి. మెయిన్ రోడ్లో బస్సులు ఏవో ఒకటి వెళ్తూనే ఉంటాయి కదా అండి, ఫుల్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సౌండ్ డిస్టర్బెన్సెస్ అయితే చాలా ఉంటుంది నాకు. అందుకనేసి నేను చూసుకునేసి వీడియోస్ అనేది తీస్తూ ఉన్నాను. కొంచెం లేట్ అయినా కూడా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, తప్పకుండా చూడండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఉంటానండి, బాయ్.